నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ హత్య కేసు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘటన పెను సంచలనమే సృష్టించింది. అయితే అప్పటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేసిన అధికారులందరినీ, పోలీస్ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే తన భార్య ఎవరైతే ఉందో లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా, దీన్ని ఏటూగా కూడా సిట్ నివేదికలో ఏటూగా చేర్చడంతో తన్ని అరెస్టు చేయాలంటూ కూడా దళిత సంఘాలు కూడా తమ పోరాటాన్ని అయితే ప్రస్తుతం కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం అనంతబాబు, తన వైఫ్ రోజా, వీళ్ళిద్దరూ కూడా అబ్స్కాండ్ అయ్యారు. అయితే వీళ్ళని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే అప్పుడు వీళ్ళకి సహకరించిన అధికారులందరూ కూడా, పోలీస్ అధికారులందరూ కూడా సస్పెన్షన్ కి గురయ్యారు. సార్, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సాధారణంగా ఏదైనా హత్య జరిగినప్పుడు త్వరితగతిన పోలీసులు నిందితుల్ని పట్టుకోవడమో లేదంటే శిక్షించడమో వీటన్నిటికీ చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇందులో ఏంటంటే అప్పటి వైకాపా ప్రభుత్వ హయాంలో వాళ్ళ అండదండలతో దీన్ని ఈ కప్పిపుచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అప్పుడు చాలా మంది పోలీస్ అధికారులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ నిందితుడిని పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. సో ఇప్పుడు సిట్ నివేదికలో కూడా తన భార్య కూడా ఇందులో ఉందని చెప్పేసి ఒక నివేదిక కూడా రావడం జరిగింది. అలాగే ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకొకసారి ఇంకో ప్రభుత్వం వస్తూ ఉంటుంది. అధికారులు వారు చేయాల్సిన పని ఎప్పుడు కూడా వారికి ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది పూర్తిగా నెరవేర్చాలి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులోనే అక్షంతలు పడేదాకా కూడా అలాంటి పరిస్థితికి తెచ్చుకునేటువంటి ఆఫీసర్స్ని చూస్తే నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నా ఒపీనియన్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి యొక్క హత్య జరిగిన వెంటనే త్వరితగతిన అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, అప్పుడున్నటువంటి వ్యవస్థ పూర్తిగా పనిచేసి అప్పట్లోనే వారికి శిక్ష పడేటట్టు, ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించి ఇంత హేయమైన చర్యకి పాల్పడ్డారో ఆయన్ని ఆ రోజే శిక్షించుంటే కనుక ఇవాళ ఇంత నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చేది కాదేమని నా అభిప్రాయం. రెండవది, అధికారంలో ఏ పార్టీ ఉన్నామా, మనం చేయాల్సింది చిత్తశుద్ధితో అధికారులు ఆ కార్యక్రమాలు నిర్వహించాలి. అలా కాకుండా చాలా చాలా స్వల్పకాలం ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ కోసం వారి యొక్క నీతి నిజాయితీని పణంగా పెట్టుకుని చిన్న చిన్న పోస్టింగ్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మేము కూడా వ్యక్తిగతంగా చాలా బాధపడుతున్నాం. దళిత సంఘాలన్నీ కూడా తమ పోరాటాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎవరైతే ఏటూగా చేర్చిన తన భార్య ఉందో తన్ని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా. అయితే ప్రస్తుతం ఆమె కూడా పరారీలో ఉన్నారు. దీనికి సహకరించిన అధికారులందరినీ కూడా ఇప్పుడు సస్పెండ్ చేశారు. అయితే ఒక దళితుడిని చంపడమే కాకుండా ఇంటికే డోర్ డెలివరీ చేయడం అంటే సాధారణంగా ఒక చిన్న చిన్న కేసుల్లోనే పోలీసులు తొందరగా నిందితుడిని పట్టుకోవడానికి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు. కానీ ఇంత పెద్ద హత్య చేసి అది కూడా సంచలనంగా వాళ్ళింటికే బాడీని డెలివరీ చేసిన ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదనే చెప్పాలి. ఏం చెప్తారు? ఎమ్మెల్సీ అనంతబాబు ఇది కాకినాడలో ఒక హత్య కాదు, ఏజెన్సీలో కూడా చాలా హత్యలు చేశారు. అలాగే దళితులను కూడా చంపి ఏజెన్సీలో కూడా డోర్ డెలివరీ చేసి అక్కడ కూడా ఆ కుటుంబాలకి ఎంతో కొంత ఒక 50,000 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ హత్యని కప్పిపుచ్చే విధంగా చేశాడు. ఇక్కడైతే కాకినాడలో అలా హత్య చేసింది ఇక్కడ వెళ్ళలేదు. ఇక్కడ కాకినాడ కాబట్టి, ఇది సిటీ కాబట్టి, అలాగే ఏజెన్సీలో ఏదైతే అలవాటు ఉందో ఇక్కడ కూడా కాకినాడలో ఇదో అలవాటు. ఈ కాకినాడ ప్రజలకి అందరూ కూడా సంస్కృతిని అనంతబాబు హత్యని హత్యగా మార్చాడు. ఈ సంస్కృతిని తన్నే దళిత సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికారులు కూడా ఆ రోజు హత్య జరిగినప్పుడు అధికారులు కూడా ఎంక్వైరీ చేసి త్వరితగతిని అనంతబాబుకి ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళ భార్య ఎవరైతే లక్ష్మీ దుర్గా ఎవరైతే ఉన్నారో ఆవిడకి కూడా దళితులు చెప్పిన మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఆరోపణలు, ఇది ఒక్కటనే కాదు, హత్య కేసనే కాదు, అమ్మాయిల్ని హెరాస్ చేస్తాడని చెప్పేసి తర్వాత రీసెంట్ గా కూడా, అంటే గత కొద్ది నెలల క్రితం కూడా అసభ్యకరమైన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఎలాంటి చర్యలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ నివేదికలో కూడా తన భార్యను చేర్చిన తర్వాత ఇప్పుడు పోరాటాలు కూడా త్వరితగతిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా చేస్తూ ఉన్నారు. సో న్యాయం జరుగుతుందంటారా? ఒకవైపు నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి జెన్యూనిటీతో ఇక్కడ రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు అందరూ కలిపి కూటమిని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఏదైతే అంశాలు వస్తూ ఉన్నాయో
ఇక్కడ ఏ విధమైనటువంటి రాజకీయమైనటువంటి అంశాలు లేకుండా టెక్నికల్గా ఉండేటువంటి అంశాలను బేస్ చేసుకుని కంపల్సరీగా వారికి ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష కంపల్సరీగా పడేటట్టు ప్రయత్నం చేస్తారని మేము అందరం కూడా నమ్ముతున్నాం. మాకు తెలుసు, నమ్ముతాం, చేస్తారని కూడా నాకు తెలుసు. ఇంకొక విషయం చెప్పాలమ్మా, ఇప్పుడు ఇందాక నుంచి కూడా బయట పేపర్లో చూసినా లేకపోతే వేరే ఏరియాలకు వెళ్ళి చూసినా సరే, మీరు ఏదైతే చెప్తున్నారో అనంతబాబు గారు, వారు సాధారణంగా ఏంటంటే అమ్మా, రాజకీయాల్లో ముందుకు రావడానికి ప్రజలకు సేవ చేసి వస్తారు. అలా కాకుండా భయభ్రాంతులకు గురి చేసి రాజకీయాల్లోకి రావాలనుకునే చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సార్, దీనికి సహకరించిన నలుగురు అంటే డిఎస్పీ కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఒక ఎస్పీ, వీళ్ళ నలుగురి మీద అభియోగాలు ఉన్నాయి, రుజువయ్యాయి, వాళ్ళని సస్పెండ్ చేశారు. అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? అధికారులు అంటే ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన అధికారులే ఇలా భక్షకులుగా మారి ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్లకు కొమ్ము కాస్తున్నారు కదా. ఒకటే మా ఓపెన్గా మాట్లాడాలంటే, ఎవరైతే అనంతబాబు గారికి ఆ రోజు ఈ కేసులో సహకరించారో వాళ్ళు ఎవరు కూడా ఆయనకు బంధువులు కాదు. టెక్నికల్గా చూస్తే మరి ఏ కారణంతో వాళ్ళు అలా చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క రాక్షస ఆనందం కోసం వారు వీరిని ప్రబోధించి ఈ రకంగా చేయమన్నారేమో అనేటువంటి అనుమానం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అమ్మ, దహనకాండ దమనకాండ అనేటువంటిది ఎప్పటికీ కూడా నెరవేరదు. ఇటువంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రతిదీ గమనిస్తూ ఉంది. కంపల్సరీగా వారు ఊహించినంత దారుణంగా వారికి శిక్ష పడుతుందని నేను నమ్ముతున్నాను. చూసారు కదండి, ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబుతో సహా ఏటుగా సిట్ నివేదికలో చేర్చిన తన భార్య రోజాని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా దళిత సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అప్పట్లో ఉన్న అధికారులు వీళ్లకు కొమ్ము కాస్తూ వీళ్ళని రక్షించే ప్రయత్నం చేశారో ఈ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డిఎస్పీతో పాటు సిఐలు అలాగే ఎస్పీని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళను కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి. అలాగే ఎవరైతే అనంతబాబు, రోజా ఉన్నారో వీళ్ళైతే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీళ్లను అరెస్ట్ చేయాలి, వాళ్లకు కఠిన శిక్ష వేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.